కొంప ముంచావు గీత. ఏ కొంచెం స్ట్రాంగ్ గా సమాధానం చెప్పానా? ఇప్పుడు వెళ్ళినావిడ ఎవరనుకున్నావు? చక్రవర్తి భార్య. ఇన్ని సంవత్సరాల తర్వాత భార్య భర్తలు కలిసేలా ఉంటే నువ్వు దాని మీద నిప్పులు పోసావు. ఇక వాళ్ళు జీవితాంతం కలుస్తారో లేదో. ఎక్కడికి? మాట్లాడవే. ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికే వెళ్ళిపోతున్నాను. ఎందుకని? నా జీవితాన్ని నేను సరిదిద్దుకోవడానికి. ఏం ఇబ్బంది వచ్చింది ఇప్పుడు నీ జీవితానికి? శశిరేఖ ఇంతకు ముందే ఇక్కడికి వచ్చి వెళ్ళింది గురు. నీ భార్య బతికలేదని ఇన్నాళ్ళు నీ మీద ఆశ పెట్టుకున్నట్టుంది. నేను తను చేసుకోబోతున్నట్టు శశిరేఖతో చెప్పింది. తన మూలంగా శశిరేఖ నిన్ను అపార్థం చేస్తుందని వెళ్ళిపోతుంది. ఒక ఆడ మగ ఒకే ఇంట్లో ఉండటానికి అనుబంధం భార్యాభర్తల అనుబంధమే కానక్కర్లేదు గీత. కాపాడిన చేతితో నేను ఈ శిరస్సును అక్షంతలు పడే వరకు నాదే బాధ్యత. లోపలికి వెళ్ళి. లేదు, వెళ్ళిపోతాను. ఎవరు మూసుకుని లోపలికి పద. ఆ ఫోటోలో ఉన్నవాడు నీకేమవుతాడు? మా నాన్న. మా నాన్న మీకు ద్రోహం చేశాడు. అన్నంటి నా కాపురాన్ని ముక్కలు చేశాడు. గీత, అతను ఎక్కడున్నాడో చెప్తే చక్రవర్తి కాపురం నిలబడుతుంది. నాకేం తెలీదు, దేవుడికి తెలుసు. నేను చెప్పినట్టు చేస్తే అతను మనకు దొరుకుతాడు. ఆలు లేదు, సూలు లేదు, కొడుకేమో 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 రామలింగం. ఆలు లేదు, చూలు లేదు, అల్లుడేమో సోమలింగం. మంచి లేదు, చెడ్డ లేదు, మారిపోయే మాయలోకం. పాడనా శ్రీకృష్ణ గీత, అరే పాడనా శ్రీకృష్ణ గీత, అరే మార్చైన మీ తల్లో రాత. తందన తాన తందన తాన తందన తాన తాన తందన చింత చిక్క కాళింది మడుగులు పడగలంట. కాటేస్తే ఎసమెక్కి బొడగలంట. కుళ్ళుతూన లోకమంతా కళ్ళు లేని న్యాయాలు రో. కూడు లేక ఉంటుతూన ధర్మాలు రో. కసి మీద వచ్చాను రో, మసి చేసి మరమ్మతే చేస్తాను రో. ఆలు లేదు, చూలు లేదు, అల్లుడేమో సోమలింగం. మంచి లేదు, చెడ్డ లేదు, మారిపోయే మాయలోకం. పాడనా శ్రీకృష్ణ గీత, అరే మార్చైన మీ తల్లో రాత. కాకీల జులుముల గొడవలంట. గంజాయి మరిగిన ఎదవలంట. గుండెలోన మంట పెట్టి గొంతు దాటే దాహాలతో ఇంటిలోన చిచ్చు పెట్టి పంప కూల్చే వ్యూహాలు గురి మీద
ఉల్టా సీదా చేస్తాను రో. అరే ఆలు లేదు చూలు లేదు, అల్లుడేమో సోమలింగం. మంచి లేదు చెడ్డ లేదు, మారిపోయే మాయలోకం. పాడనా శ్రీకృష్ణ గీత, అరే మార్చైన మీ తల్లో రాత రాత రాత. చదివినవా? నీ తల్లో జయజమ్మన్రా. నువ్వు ఈ దారిన వస్తావని, తారా అంటే పడి చస్తావని నిన్ను వల్ల వేయటానికి కొట్టు పెట్టావురా. మర్యాదగా చెప్పు, 10 ఏళ్ల వయసులో ఉన్న ఈ గీతను నమ్మకంతో చక్రధరం సంరక్షణలో వదిలి వెళ్ళిన నీ తోడు దొంగ శ్రీకాకుళేశ్వరరావు ఎక్కడ? నాకేం తెలుసు బాయ్, మరి మాట తెలుసు. ఇదేంటి బాయ్, నాకేం తెలుసు బాయ్, నన్ను కొడుతున్నారు. నీ ప్రాణాలు దక్కించుకోవాలంటే ముందు వాడు ఎక్కడున్నాడో చెప్పు. అరే సంపద బాయ్, చెప్తాను. ఊటీలో 3 స్టార్ టెంపర్ డిపోలో మేనేజర్ కమ్ చేస్తున్నాడు బాయ్. కొండయ్య గురువా, వీడిని కాళ్ళు చేతులు కట్టి మన షెడ్ లో పడి నేను ఊటీ వెళ్ళి ఆ శ్రీకాకుళం గారి సంగతి తేల్చుకుని వస్తాను. ఈవిడి చెంగయ్యను అనేది? అవును, నీ కళ్ళారా చూశాను. డేవిడ్ ని కిడ్నాప్ చేసి అతని ద్వారా శ్రీకాకుళేశ్వర అడ్రస్ తెలుసుకున్నాడు చక్రవర్తి. వాడిని తీసుకొచ్చాయంటే కొంపలంటుకుపోతా. హలో, నేను చక్రవర్తిని మాట్లాడుతున్నాను. నమస్తే సార్. అక్కడ నా భార్య కూతురు బాగున్నారా? బాగానే ఉన్నారు కానీ ఆ డేవిడ్ గారు చక్రవర్తికి నీ అడ్రస్ చెప్పాడు. వాడు నీ కోసం ఊటీ బయలుదేరాడు. నిన్ను నువ్వే కాపాడుకోవాలి. అవసరమైతే వాడిని ఫినిష్ చేస్తాను. డిఎస్పీ గారు, ఆ చక్రవర్తి షెడ్కి వెళ్ళి మన డేవిడ్ గారిని ఎలాగైనా సరే ఇక్కడ తీసుకురండి. ఆపండి. అయ్యి బాబా పారిపోతున్నానండి. నేను చూస్తాను కానీ వీడు చక్రవర్తి డేవిడ్ ని కిడ్నాప్ చేశారండి. ఇందులో మాత్రం కన్ఫ్యూజన్ లేదండి. డేవిడ్ ఎక్కడ? లోపల ఉన్నాడు. అరే ఏంటి టంగనన్నా ఇప్పుడే వచ్చేది? కూడు నీళ్ళు ఎక్కడ కడుపు అంతా కలిసేశారు. పోనీ ఇదన్నా ఇచ్చారా? అది మాత్రం పీకల దాకా పోసి పట్టుకున్నారు బాయ్. చక్రవర్తి ఎక్కడ? నాకు తెలియదు. మళ్ళీ ఇలాంటి తప్పుడు పనులు చేసావంటే ఈసారి కటకడాలు వెనక పెడతాను. టేక్ కేర్. అదేమిటి కొండయ్య, భయపడి ఆ డేవిని అలా అప్పగిచ్చేసావేంటి? నీకు తెలియదు బాబు, మీ నాన్న కింద కోర్టులో శిక్ష పడ్డానికి వీడే కారణం. నమ్మకంగా హ్యాండిల్ చేశాడు. అలాగా? అయితే తమ్ముడిని పిలిచి ముందు వీని ఒక పట్టు పట్టాల్సిందే. హలో, ఒరే ప్రమోద్, నేను రా వినోద్ని. ఎందుకు ఫోన్ చేసావు? చచ్చి చెడి అమ్మ మనసు మార్చి నీ దగ్గర పంపిస్తే తిట్టి పంపించావుంటగా. అబ్బా నువ్వు మరీ స్పీడ్ రా. నేనే కావాలని అలా నాటకం ఆడాను. నా కోసమైనా అమ్మ మన ఇంటికి వస్తే అమ్మా నాన్న కలుస్తారని. అదే నువ్వు ఇక్కడ రా. వస్తే ఒక చిన్న నాటకం ఆడి అమ్మా నాన్నని కలపచ్చు. శాసన సారా డింబక.
నీకు దండం పెడతాను. నన్ను చంపొద్దు. నువ్వు జైలు నుంచి విడుదలయ్యావని తెలిసిన రోజున నీకు భయపడి నా భార్య బిడ్డను చక్రధర సంరక్షణ విడిచిపెట్టి ఈ మారుమూల వచ్చి దాక్కున్నాను. ఎక్కడ దాక్కున్నా నీ పాపం పండిన రోజు నిన్న దేవుడు కూడా రక్షించలేడు. స్నేహితుడుగా నాకు అండగా నిలబడవలసింది పోయి నా మీద అబద్ధపు సాక్ష్యం చెప్తావా? తప్పైపోయింది చక్రవర్తి. నువ్వు చేసిన తప్పు దిద్దుకోలేనిది. ఒక కాపురాన్ని కూల్చివేసింది ఆ తప్పు. ఏం ప్రాయశ్చిత్తం చేసుకున్న నేరానికి శిక్ష అనుభవిస్తావు. డబ్బుకు ఆశపడి ఆ ఆశ నీ జీవితాన్ని నాశనం చేసింది. నువ్వు చేసిన పాపమే నిన్ను నీ భార్య బిడ్డలకు దూరం చేసింది. నీ కోసం ఎదురు చూసి నీ భార్య చనిపోయింది. ఎవరిని నమ్మి నువ్వు నీ భార్య బిడ్డలను అప్పచెప్పావు, వాడు నీ కూతుర్ని పాడు చేయకపోతే నేనే కాపాడి రక్షణ కల్పించాను. చక్రవర్తి, నన్ను క్షమించు. జరిగింది నేనే నీ భార్యతో చెప్తాను. నిన్ను ఇంత దూరం వెతుక్కుంటూ వచ్చింది నా కాపురాన్ని నిలబెట్టుకోవడానికి కాదు, హత్య చేసి తప్పించుకున్న ఆ చక్రధాన్ని ఉరికమ్మ ఎక్కించడానికి. అతనే ఆ హత్య చేశాడంటానికి నేనే సాక్షి. ఆ విషయం నేనే పోలీసులకు చెప్తాను. నన్ను నీ వెంట తీసుకెళ్ళు. నాకెన్ని కష్టాలున్నాయో మీకు తెలుసా? అందుకే చావడానికి వచ్చావు. చావు. కష్టాలు నీ ఒక్కదానికే కాదు, ఈ భూమి మీద ప్రతి జీవికి కష్టాలున్నాయి. జీవితం అంటే పూల పాన్పు కాదు. ఎప్పుడు సంతోషమే కావాలనుకుంటే కుదరదు. కొంచెం బాధను కూడా భరించడం నేర్చుకోవాలి. అలా భరించే వాళ్ళకి భూమి మీద బ్రతికే హక్కు ఉంది. నీలాంటి పిరికోళ్ళకి ఇక్కడ చోట్లేదు. భయపడితే చచ్చిపో. గుండ్రంగా తిరిగేది భూమి, కాలేదే నిప్పు, పోరాడేవాడే మనిషి. నువ్వు మనిషి అయితే జీవితంతో